నమస్తే, నేను మధు. టీవీకే పార్టీ అధినేత మరి దళపతి, తమిళనాడు హీరో విజయ్ గురించి ఎవరికి తెలియకోకుండా అయితే ఉండదు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా వస సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. మొన్నేమో కరూరులో జరిగినటువంటి ప్రజల మీద జరిగేటువంటి కొన్ని తొక్కిసలాట సంబంధించినటువంటి కొన్ని వివాదాలు కావచ్చు, లేదు అంటే తర్వాత టీవీకే పార్టీకి సంబంధించి విలీనంలో కంటే బీజేపీ విలీనంలోకి సంబంధించింది కావచ్చు, జననాయగన్ మూవీ గురించి కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే అన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఫ్యామిలీలోనే ఒక ఇబ్బంది వచ్చి పడింది. తన వైఫ్ తన నుంచి డివోర్స్ కావాలంటూ కోర్టుకు వెళ్లారంట. సో ఇదంతా నిజమేనా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇక్కడ చూస్తే టీవీకే పార్టీ అధినేత విజయ్ వరుస సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆయన వైఫ్ కూడా నాకు డివోర్స్ కావాలంటూ కోర్టుకు వెళ్లారంట. ఇది ఎంతవరకు నిజం సార్? డివోర్స్ కోరుకోవడానికి గల కారణం ఏమంటారు? విజయ్ తమిళ్ హీరో సూపర్ స్టార్, మనకు పవన్ కళ్యాణ్ ఎలాగా అక్కడ విజయ్ గారికి ఆ విధమైన క్రేజు. సో అలాగే తను కూడా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎలా పెట్టాడో టీవీకే పార్టీ అని ఒకటి స్థాపించి ప్రజలకు ఏదో సేవ చేయాలని తన వంతు ప్రయత్నం చేస్తూ ఆల్రెడీ సేవా దృక్పథంతో చాలామంది విద్యార్థులకు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ప్రజల మందును పొందారు. అంటే ఈ క్షణంలో ఎప్పుడైనా సరే ఏ రాత్రి ఎన్నికలు వచ్చినా కాబోయే ముఖ్యమంత్రి అనే రేంజ్లో ఉంది. అంటే ఎన్నికలు జరిపిస్తారు, తెల్లారి అతనే ముఖ్యమంత్రి. సో అనేలా ఉన్నటువంటి ఈ విధానంలో ఆల్రెడీ ఉన్నటువంటి అధికార పార్టీ డిఎంకేకి చెమటలు పడుతూ ఉన్నాయి. దాంతోపాటు డిఎంకే పార్టీని గద్దె దింపితే ఆల్టర్నేషన్గా మేమేం చెప్పి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. సో ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయ్కి పాజిటివ్ వేవ్సే ఉన్నాయి పబ్లిక్లో. అయితే దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే తన సినిమాకు ఆల్రెడీ మనకు తెలిసిందే కోర్టు పరిధిలోకి నెట్టివేయబడి ఆ సినిమా రిలీజ్ కాకుండా అధికార బలంతో ఆపేస్తున్నారు అనేటి ఆరోపణలు వింటున్నాం. దాంతోపాటు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఇప్పుడు అంటే ఆల్రెడీ రాజకీయ జీవితంలో మీరు అన్నట్టు బహిరంగ సభలో జరిగినట్టు తొక్కిసలాట వల్ల జరిగినటువంటి మరణాల వల్ల ఈయన బాధ్యులు చేస్తూ కేసుల పేరు మీద కొంచెం ఇబ్బంది పెట్టడం, సినిమా ఇతను చివరిసారిగా నటిస్తున్న సినిమాలో రాజకీయ విభేదాలు ఏమున్నాయో, రాజకీయాలు ఏమున్నాయి, ఖచ్చితంగా రాజకీయాన్ని ప్రభావితం చేయాలనే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దాన్ని ఆపగలగడానికి శాయశక్తులు చేయడం, ఇట్లాంటి చిక్కులతో పాటు వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో ఒడిదడుకులు, అది నిజంగా బాధపడాల్సిన అవసరం ఎవరికైనా సరే. ముఖ్యంగానే సినిమా వల్ల పెళ్ళిలో ఉంటేనే అపనమ్మకం జనాలకి కూడా, ఎన్నాళ్ళు కలిసి ఉంటారులే, విడిపోతారులే, మనకు తెలియదా, ఇన్ని చూడలేదు, ఇది బాగా ఉంటుంది. పైగా ఒకవేళ ఉన్నా కూడా ఈమె ఇంకోరితో ఉంటుంది, ఆయన ఇంకోరితో ఉంటాడు, ఇట్లాంటివన్నీ అపనమ్మకాలే ఉంటుంది, అపోహలే ఉంటాయి. దురదృష్టవశాత్తు విజయ్ గారి వైవాహిక జీవితంలో అట్లాంటిదే జరుగుతుంది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అతను సంగీత అని పెళ్లి చేసుకుని కూడా 1999 ఆ పీరియడ్లో చేసుకున్నాను అనుకుంటా బహుశా. కానీ వాళ్ళకి ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ విజయ్ మీద ఆమెకు ఆరోపిస్తుంది. ఈ మధ్య చాలాసార్లు సోషల్ మీడియాలో కూడా అతనికి అదనపు సంబంధాలు అంటే ఇంకొకరితో సంబంధం ఉన్నట్టు కొన్ని తర్వాత త్రిషతో వచ్చింది, తర్వాత కీర్తి సురేష్ తను వచ్చింది, రకరకాల వార్తలు అయితే వచ్చాయి. బట్ అవి కాదని ఖండించడం కూడా జరిగింది. సో ఎట్లయినా సరే వాళ్ళకి ఏదో మొత్తం మీద కలిసి జీవించడంలో ఏకాభిప్రాయం లేదన్న దృక్పథానికి వచ్చిన తర్వాత డైవర్స్ కోసం కోర్టును సంప్రదించడం జరుగుతుంది ఎవరైనా సరే. కోర్టు కూడా ఏం చేస్తుంటే వర్షన్ వింటుంది, కౌన్సిలింగ్ ప్రయత్నం చేస్తుంది. మ్యూచువల్ డైవర్సా లేదా వాంటింగ్ పర్సన్ ఎలా అడుగుతున్నారు ఏంటి అంటే, వైఫ్ అడిగితే ఎలా ఉంటుంది, హస్బెండ్ అడిగితే ఇంకోలా ఉంటుంది. సో దాంట్లో ఏంటి అంటే వాళ్ళ యొక్క స్టేటస్ కూడా చూస్తారు. అంటే భార్య జాబ్ చేయకుండా గృహిణి అయితే ఒకలా ఉంటుంది, భర్త మీద ఆధారపడినప్పుడు అట్లా ఉంటుంది, లేదు ఇద్దరు జాబ్ ఉన్నప్పుడు ఒక రకమైనట్టు ఉంటుంది. అంటే సమస్యల తీవ్రత ఏంటి, విడాకులు ఇస్తే పర్యవసానం ఎలా ఉంటుంది, ఎందువల్ల సమస్యలు వచ్చాయి, ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోకి కౌన్సిలింగ్ టైంలో ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఇద్దరు కూడా సెలబ్రిటీ అయి ఉండి, ఇద్దరు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు, ఇద్దరు వృత్తిపరంగా ఇట్లా సెలబ్రిటీగా ఉన్నప్పుడు వాటి విషయంలో సహజంగా కౌన్సిలింగ్ కూడా పనిచేయవు. జనరల్గా అయితే కౌన్సిలింగ్ కూడా పనిచేయవు. సో అట్లాంటివి వీళ్ళకి తరచూ ఉంటుంది. వ్యక్తిగత ఇమేజ్లు ఎక్కువగా ఉంటాయి, వ్యక్తిగత ప్రెస్టేజ్ కోసం వాళ్ళు ఏదో డైవర్స్ వస్తుంటారు. కాబట్టి కొంచెం నిశ్చితంగా పరిశీలించి టైం ఇస్తారు.
టైం తర్వాత తప్పని పరిస్థితుల్లో అప్పుడు కాల్ ఆఫ్ చేస్తుంటారు. మరి సంగీత గారు ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నట్టు సార్? ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. పిల్లలున్న ఏ మహిళ కూడా విడిపోవాలి అని అనుకోదు. కానీ ఇలాంటి టైంలో ఇంకా 1 month లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఇలాంటి డిసిషన్ కరెక్ట్ అంటారా? అసలు ఏంటి పెద్ద రీజన్ లేకుండానే ఆమె డివోర్స్ వరకు వెళ్ళింటారంటారా? ఖచ్చితంగా నేను ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆమెకు స్వేచ్ఛ ఉన్నమాట నేను అంగీకరిస్తూ, ఇంకొకటి ఏంటంటే ఆమెకు ఎంతో మనోవేదన ఉంటే కానీ విడిపోవాలని ఒక బలమైన నిర్ణయానికి వచ్చి ఉంటారు. విడిపోవడం అనేది జనరల్గా మ్యూచువల్ అండర్స్టాండ్ ప్రకారం వెళ్ళడానికి కొంత సందర్భాలు ఉంటాయి. లేదు కోర్టు దాకా వెళ్ళినప్పుడు జటిలమవుతుంది. ఎందుకంటే సమస్య నిజమైనప్పటికీ చాలా విషయాలు చెప్పగలిగినవి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. చెప్పిన వాటి సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య జరిగినాయి కానీ అత్తాకోడల మధ్య జరిగిన విషయాలు కానీ సాక్ష్య రూపంలో చూపించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కోర్టు పదిలోకి వెళ్ళినప్పుడు జటిలమైపోతాయి. ఈ మీన్ వేల్లోనే మానసిక వేదనలు కానీ వేధింపులు కానీ జరిగినప్పుడు ఒకరి మీద ఒక ద్వేషం పెరిగితే ఇక విడాకులు నువ్వు కోరుతున్నావు కాబట్టి నీవు కోరినప్పుడు నేను ఇవ్వను, ఎప్పుడు ఎట్లా ఇస్తానో అప్పుడు ఇస్తాను అని చెప్పి వాళ్ళు పెండింగ్ పెట్టాలి. ఇట్లంతా కూడా అంటే సమస్య చిన్నదాంతో పోయి పెద్దగా అవుతుంది. సరే ఆమె అయితే ఇంతవరకు అయితే ఆరోపించే దాంట్లో విజయ్కి వేరే సంబంధాలు ఉన్నాయని చెప్పడం మాత్రమే ఒకటి. కోర్టులో ఏం పిటిషన్ వేసింది, మనకు కొట్టాడనో తిట్టాడనో ఆత్మగౌరవం ఇచ్చలేదనో లేదా సిగరెట్ పెట్టి కాల్చానో ఏదో ఉంటాయి రీజన్స్. కోర్టులో ఎలా ఏం చెప్పిందో మనకు తెలియదు. మొత్తం మీద 2 పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవడం ఎంత కరెక్టో, మళ్ళీ తిరిగి ఎంత కలిసి ఉంటే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుంటే ఇంత దాకా ఏ సంబంధాలు కూడా రావు. సో అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద అభిప్రాయ భేదాలు వచ్చిన వాటికి అభిప్రాయ భేదాలు కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పెద్దరికాలు ఉండకపోయి ఉండవచ్చు, లేదా వినే స్థాయి కూడా దాటిపోయి ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు కొంచెం మైనస్ అవుతున్నప్పుడు అతను మంచితనం కోరి ఉన్నదైతే ఈమె మంచి అయి ఉంటే ఈ టైంలో దాన్ని హోల్డ్ ఆన్ చేసి ఉంటే బాగుంటుంది. లేదు అంత ఈమె కన్నా నన్ను ఇంకా నష్టపెట్టాడు కాబట్టి నాకు దొరికాడు కాబట్టి ఆయనకి ఇంకా నష్టపెడతానని ఏమనుకుంటుంటే మనం చేసేది ఏం లేదు. ఏదన్నా కూడా వివాహ బంధం సాగిపోతున్నప్పుడు ఉన్నటువంటి ఆ మాధుర్యం డిస్ప్యూట్ వచ్చిన తర్వాత కష్టం. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఒక పక్క రాజకీయ పరంగా ఆయన చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, మరో పక్క మూవీ పరంగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీన్ని బట్టి విజయ్ ఒంటరి అయిపోయారని చెప్పుకోవచ్చా? పోరాడుతున్నాడని చెప్పాలి. ఒంటరి వాడేం కాకుండా పోరాడుతున్నాడు. అన్ని వైపుల నుంచి యుద్ధం అయితే ప్రకటించబడి ఉంది. తాను వీరుడని ముందుకు వచ్చాడు కాబట్టి ఆ యుద్ధం సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాల యుద్ధాలు చేస్తాడు. యుద్ధం చేస్తేనే కదా వీరుడిగా నిరూపణ జరిగేది. ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఎట్లాగో అవుతుంది, ఇదంటారా ఎట్లా అప్పుడు కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. సరే అది ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. సో ఏదేమైనా సరే అన్ని విధాల వివాదాలు అయితే విజయ్ని చుట్టుముట్టాయని చెప్పొచ్చు. మరి ఈ వివాదాలన్నిటికీ చెక్ పెట్టి విజయ్ ముందడుగేస్తారా? మరి ఎలక్షన్స్ లో ఈ వివాదాల యొక్క ఎఫెక్ట్ విజయ్ మీద పడబోతుందా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్.